మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ మధ్యకాలంలో తరచుగా చూస్తున్న సమస్య ఏంటంటే కీళ్ళ నొప్పులు. ఒకప్పుడు 60 ఏళ్ళ పైబడిన వాళ్ళలో కానీ మోకాల నొప్పులనే సమస్య చూసేవాళ్ళు. కానీ ఇప్పుడు చిన్న వయసులోనే మోకాల నొప్పులతో బాధపడుతున్నారు. అసలు ఈ మోకాల నొప్పుల సమస్య ఎందుకు వస్తుంది? దీనికి ఏమైనా పరిష్కారాలు ఉన్నాయా? ఆయుర్వేదంలో ఎలాంటి చికిత్సలు ఉన్నాయో మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ చెరిమెల శ్రీనివాసరావు గారు, ఆయుర్వేదిక్ ఫిజిషియన్. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. డాక్టర్ గారు, ఇప్పుడు ఒకప్పుడు అంటే కీళ్ళ నొప్పులు అనే సమస్య 60 ఏళ్ళు ఎక్కువ ఉన్న వాళ్ళలో చూసేవాళ్ళు. కానీ ఇప్పుడు చిన్న వయసులో చూస్తున్నాం, మెట్లు ఎక్కాలంటేనే భయపడుతున్నారు. ఎక్కడ లిఫ్ట్ ఉందో అక్కడ వెతుక్కుంటున్నారు. మేము నడవలేకపోతున్నాం, లిఫ్ట్ కావాలి మాకు అంటున్నారు. అసలు ఈ కీళ్ళ నొప్పులు రావడానికి గల కారణాలు ఏంటి? మీరు చెప్పినట్టు 100% రోమ్మా. ఇది ఏంటంటే ఇంతకు ముందు 60 ఏళ్ళు దాటిన వాళ్ళలోనే మాకు నొప్పులు అని, మోకాలు నొప్పి అని కానీ నడవలేకపోవడం అనేది చూస్తుండేవాళ్ళం. బట్ ఆ జనరేషన్లో కూడా వాళ్ళు ఒక ఏజ్ అయిపోయిన తర్వాత అది కామన్గా చూసేవాళ్ళు, కానీ దాన్ని ఏదో డిసీజ్ లాగానో దాన్ని లింపింగ్ లాగా కాకుండా మేనేజ్ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడున్న జనరేషన్లో 30 ఇయర్స్కే మనం చూస్తే ఏంటంటే మోకాలు నొప్పులు అనేది కామన్గా అయింది. అండ్ మెట్లెక్కలేకపోవడం అనడము, అండ్ మీరు అన్నట్టు లిఫ్ట్ కోసం చూడడము, ఇవి రెండు విధాలుగా. అంటే అలా చేయడం వల్ల కూడా బాడీ అనేది కొంచెము ఇన్యాక్టివ్ అవుతుంది. బట్ ఇది రావడానికి కారణం మెయిన్గా దీన్ని ఏంటంటే, ఇప్పుడు కీళ్ళ నొప్పులు కానీ ఈ వాతం నొప్పులు అనే దాన్ని మనం జనరల్ వాడుకలో ఆర్థరైటిస్ అంటాం. అంటే ఎక్కడైతే జాయింట్స్ ఉంటాయో ఆ జాయింట్లో సరైన పోషణ జరగక అరుగుతూ ఉంటాయి. అరగడం అనేది ఎందుకు అరుగుతుందంటే, అక్కడ ఎక్కువ మ్యూకస్ ఉండేది, ల్యూబ్రికేషన్ కోసం ఆయిల్స్ ఉండే జాయింట్స్లలో మనం చేసే యాక్టివిటీస్ మెట్లు ఎక్కడం దిగడము అనేది తప్పు కాదు, కానీ ఓవర్గా స్ట్రెచ్ చేయటం. అంటే మనం చూస్తుంటాం కొంతమంది నొప్పి ఉన్నా అదే పనిగా నేను చేయగలుగుతానని ఇంకా దాన్ని ట్రాక్ చేయటం వల్ల ఇవి అరుగుతూ ఉంటాయి. అండ్ ఇంకోటి అంటే థ్యాంక్స్ టు ద రోడ్స్, ఈ రోడ్స్ వల్ల ఈ మనకి జర్క్స్ కానివ్వండి, ఈ పార్ట్ హోల్స్ వల్ల కానీ ఎముకల మీద చాలా ప్రభావం చూపెడుతుంది. బైక్లో రైడ్ చేస్తున్నప్పుడు సడన్ జర్క్స్ వల్ల ఈవెన్ వెన్నుపూసలో కూడా అరుగుతూ ఉంటాయి ఈవెన్ జాయింట్స్. సో ఇది రావడానికి ఇది ఒక కారణం. అయితే మనం తీసుకునే ఫుడ్, అంటే మన బాడీకి కావాల్సిన కాల్షియం మినరల్స్ ఉన్న ఫుడ్ అనేది మనం నిజంగానే చాలా తగ్గించేసాం. పర్టికులర్గా ఏదో ఒక డైట్ అనేది ఫాలో చేయటం వల్ల, అంటే దీనివల్ల ఇది ఉపయోగం అని చెప్పేసి ఇంకో దాని వల్ల ఉపయోగం అని చెప్పి బాడీకి రావాల్సిన న్యూట్రియంట్స్ని మనం ఆపుతున్నాం. సో అది కూడా ఒక రీజన్ అమ్మా. అండ్ కొన్నిసార్లు మనం తీసుకునే ఫుడ్లోనే కొంతమంది తీసుకునే లెక్క అవుట్ సైడ్ ఫుడ్ అంటాం, అంటే ఫ్రైడ్ ఐటమ్స్ కానివ్వండి, ఓవర్గా తీసుకోవడం వల్ల, ఆల్కహాల్, స్మోకింగ్, ఇవన్నిటి వల్ల కూడా బాడీలో కొన్ని జరగాల్సిన మంచి అనేది తగ్గి ఆర్థరైటిక్ కండిషన్స్ చూస్తూ ఉంటాం. అండ్ మెయిన్గా అధిక బరువు కూడా చాలా కామన్గా చూస్తూ ఉంటాం. ఎస్. అయితే డాక్టర్ గారు, ఇప్పుడు కీళ్ళ నొప్పులు ఉన్నాయని లక్షణాలకు వస్తే అంటే నొప్పి ఒకటే ఉంటుందా, లేకపోతే ఇంకెలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి? అంటే పేరులోనే ఉంది కీళ్ళ నొప్పులు, నొప్పి ఒకటే ఉంటుంది, ఇంకెలా ఏముంటుంది? ఇప్పుడు కీళ్ళ నొప్పులు అంటే మనం అదే ఆర్థరైటిస్ అన్నాం కదా, అది నీ జాయింట్లో పెయిన్ అనేది. ఇక్కడ నేను ఒక చిన్న చెప్పాలంటే, నొప్పి అనేది మన శరీరం ఎప్పుడైనా తను తట్టుకుని దాంతో కానప్పుడే అది నొప్పి నాతో అవ్వట్లేదు అని చెప్తుంది. సో మా దగ్గర ఎప్పుడైతే మనం పేషెంట్ నొప్పి అన్నాడంటే ఆల్రెడీ ఆ అరుగుదల, ఆ డ్యామేజ్ జరిగి ఒక 1-2 ఇయర్స్ అయిన తర్వాతనే నొప్పి అని కన్సిడర్ చేస్తున్నాం. సో ఇక్కడ మీరు అడిగిన క్వశ్చన్ లోనే నొప్పి అనేది ఒకటే కాదు, ఆల్రెడీ అరిగిపోయి ఇంకా అది మూవ్మెంట్ రిస్ట్రిక్షన్ అవుతుంది. సో ఆ పెయిన్ తో పాటు కొన్నిసార్లు మూవ్మెంట్ రిస్ట్రిక్షన్ అంటే వాపు ఉంటుంది, కండరం స్టిఫ్ అయిపోతుంది. ఇవి మనం జనరల్ గా చూడగానే తెలిసిపోతుంది. అండ్ మీరు అన్నట్టు తెలుసుకోవడంలో ఏంటంటే, ఎప్పుడైతే క్రాక్లింగ్ సౌండ్స్ అంటామో, నడుస్తున్నప్పుడు సడన్ గా కిర్రమని సౌండ్ రావడాలు కానివ్వండి, మూవ్మెంట్ చాలా రిస్ట్రిక్టెడ్ గా ఉన్నప్పుడు, అండ్ మనం చూడగానే అక్కడ వాపు ఉండి పేషెంట్ లక్షణాలు అని చెప్పే సిమ్టమ్స్ బట్టి మనకు తెలుస్తుంది. అప్పటికి కూడా మనకి డౌట్ ఉండి ఇది ఆర్థరైటిసా లేకపోతే ఇంకా ప్రాబ్లం ఉంటే లేటెస్ట్ గా ఉన్న మన ఎక్స్రేస్ చూస్తే కూడా తెలుస్తుంది అన్నమాట. డాక్టర్ గారు, ఇప్పుడు వాళ్ళకి ఎప్పటి నుంచో ఉంది, తర్వాత సివియర్ అయితే కరకర సౌండ్ రావడం కానీ ఇలాంటివి జరుగుతున్నాయి అని మనం తెలుస్తుంది. ఇది కాకుండా మనం ముందుగానే ప్రైమరీ సిమ్టమ్స్ మనకేం కనిపించమంటారా? తప్పకుండా తెలుసు. మనకి ప్రైమరీ సిమ్టమ్స్ అనేది ఏంటంటే, మనిషి ఫిజికల్ యాక్టివిటీ, మనం చేసే రెగ్యులర్ యాక్టివిటీస్లో ఎక్కడ ఇబ్బంది లేకుండా రోజంతా యాక్టివ్గా ఉన్నప్పుడు అది ఏం కాదు. ఎప్పుడైతే మనం అంటామో అబ్బా అలసిపోయాను, నాకు పెయిన్ ఉంది అని ఒక సిమ్టమ్గా చెప్పినప్పుడు ఆ హర్టింగ్ అనేది స్టార్ట్ అయింది అని గమనించాలి. అండ్ మనకే తెలిసింది ఏంటంటే, ఇప్పుడు నేను రోజు 12 గంటలు చేసేవాడిని, ఇంకొంచెం స్ట్రెచ్ చేస్తున్నాను నా బాడీని, ఫిజికల్ యాక్టివిటీగా కానివ్వండి, రెస్ట్ లేకుండా ఉన్నప్పుడు తప్పకుండా మీ బాడీ అనేది అలానే ఎఫెక్ట్ చూపెడుతుంది. అండ్ దీనికి తెలుసుకునే ముందు లక్షణాలు ఏంటంటే, ఆస్టియోఆర్థరైటిస్ అనేది ఏంటంటే ఒక ఏజ్ లో మనం చూస్తుంటాము. బట్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఏంటంటే ఇది బ్లడ్ లోనే యాంటీజెన్ ఉంటుంది. సో వీళ్ళకి ఏంటంటే జ్వరం లాంటిది రావడము,
ఆకలి తగ్గిపోవడము, వీక్నెస్ రావటము, అండ్ మాటికి పెయిన్స్, స్వెల్లింగ్స్ అని అనడం వల్ల మనం ముందే ఈ లక్షణాలు గుర్తుపట్టవచ్చు. అయితే డాక్టర్ గారు కీళ్ళ నొప్పుల వల్ల మనకి ఏమైనా ఇతర సమస్యలు ఏమైనా వస్తూ ఉంటాయి అంటారా? తప్పకుండా అమ్మా, ఎందుకంటే మన మూమెంట్ లేకపోతే బాడీకి అనేది మెటబాలిజం సరిగ్గా ఉండదు. సో అరుగుదల కూడా తగ్గుతుంది. అండ్ ఇంకోటి, మనిషి మూమెంట్ లేకపోతే అసలు ఎటువంటి బాడీలో యాక్టివేషన్ అనేది ఉండదు. సో ఇవి ఇలానే కంటిన్యూ అయితే అంటే అక్కడ ఉండే రక్తనాళాల కండరాలన్నీ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, మరి ఇట్లాంటి సమస్యలు ఉంటే చాలా జాగ్రత్తగా ఉండాలి కదా డాక్టర్ గారు. మనం తీసుకునే డైట్ కూడా మంచిగా ఉండాలి. చూస్తున్నాము ఈ రోజుల్లో అన్ని కల్తీ ఫుడ్ అయిపోతుంది. సో ఎలాంటి ఆహారం తీసుకుంటే బాగుంటుంది అంటారు? కీళ్ళ నొప్పుల సమస్యని దూరం పెట్టచ్చు. కీళ్ళ నొప్పులు అనే కాకుండా బాడీని మన ఏజ్ కి తగ్గట్టు బాడీ మాస్ ఇండెక్స్ అంటాం, అది మెయింటైన్ చేయడానికి తప్పకుండా టైమ్లీ ఫుడ్ అనేది నేను చెప్తాను. టైమ్లీ ఫుడ్ అనేది అది కొంచెంగా తీసుకున్న ఒక ఇంటర్వెల్స్ లో మనము మన బాడీకి సప్లై చేస్తూ ఉండాలి. అండ్ ఎట్ ద సేమ్ టైం దానికి తగ్గ ఫిజికల్ యాక్టివిటీ కూడా. ఫిజికల్ యాక్టివిటీ అంటే మనం వర్కౌట్స్ అంటే వెయిట్ లిఫ్ట్స్ ఇలాంటివే కాకుండా మన శరీరానికి తగ్గ వ్యాయామం. అండ్ జనరల్గా పాతకాలంలో మీరు చూస్తే మన ఇంట్లలో ఆయిల్స్ పెట్టేవాళ్ళు, తలకు కానివ్వండి, మన బాడీకి కూడా అభ్యంగన నువ్వుల నూనె రాసేవాళ్ళు. నువ్వుల నూనె ఎందుకు అంటే నువ్వుల నూనె ఉండే గుణం ఏంటంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ, నాన్ స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ. మనం రోజంతా చేసే వర్క్ వల్ల బాడీకి ఏమన్నా స్ట్రెయిన్ అవ్వకుండా అది కూడా కాపాడుతుంది. సో ముందు జాగ్రత్తగా నేను సజెస్ట్ చేయాలంటే వీలైనంత వరకు మార్నింగ్ వచ్చే ఎండలో ఒక 5-10 minutes మనం కొంచెం ఆయిల్ అప్లికేషన్ చేసుకొని ఉండడం వల్ల బాడీకి కావాల్సిన కాల్షియం కానీ కాల్షియం డి కానీ ఇవన్నీ కూడా రీచ్ అవుతాయి. అలానే ఫుడ్లో కూడా మునక్కాయ కానివ్వండి, అండ్ బాగా కాల్షియం ఉన్నవి మనం తీసుకుంటే ఈవెన్ పాలకూర కానివ్వండి, పాలు, ఆవు నెయ్యి, అండ్ జనరల్గా సజ్జలు అంటాం, ఇలాంటివి తీసుకోవడం వల్ల కూడా బాడీకి సమవల్లో కాల్షియం అనేది రీచ్ అవుతుంది. ఓకే, అయితే డాక్టర్ గారు ఇప్పుడు మోకాళ్ళ నొప్పులతో బాధపడే వాళ్ళు అంటే ఎక్కువ స్టేజ్లో సివియర్ స్టేజ్లో ఉంటే వాళ్ళు ఎలానో నీ రీప్లేస్మెంట్ అని వెళ్ళిపోతున్నారు. అలా కాకుండా అలాంటి స్టేజ్లో ఉన్నా సరే మనకి ఆయుర్వేదంలో ఏమైనా చికిత్సలు ఉన్నాయంటారా? తప్పకుండా. అలాంటి వాళ్ళ కోసమే ఆయుర్వేదంలో పంచకర్మ థెరపీస్ అంటాం. పంచకర్మ అనేది ఏంటంటే బాడీ ఎలాంటి కండిషన్ ఉన్నా మళ్ళీ దాన్ని సమస్థితికి తీసుకురావడానికి చేసే ప్రక్రియ అది. సో ఈ పంచకర్మలో కొన్ని పూర్వకర్మాస్ అంటాం. అంటే ఈ బాడీ ఏదైతే ఇంబ్యాలెన్స్ అయిపోయింది, ఇప్పుడు నీ రీప్లేస్మెంట్ వరకు వెళ్తున్నారంటేనే అక్కడ కండరాల్లో పోషణ జరగక నరాలన్నీ వీక్ అయిపోయి అండ్ జాయింట్ లో అసలు యాక్టివేషన్ ఉండదు, డీజర్. సో వాళ్ళల్లో మళ్ళీ ఆ సెల్స్ ని, అంటే మేము చేసే థెరపీస్ జాను బస్తి అంటాం. జాను అంటే మోకాలని జాను అంటారు సాంస్క్రిట్ లో. ఇది చేయటం వల్ల ఆ ఆయిల్స్ అనేవి ఈ సెల్యులార్ లో ఉండే సెల్స్ ని, అంటే మన క్యాపిలరీ బ్లడ్ ఫ్లోని పెంచడం వల్ల కొంతవరకు రీజనరేషన్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. కాకపోతే దీనికి మరీ ఎండ్ స్టేజ్ కాకుండా మనం ముందే గుర్తించి చేస్తే మంచి రిజల్ట్స్ కనబడతాయి. సర్జరీకి వెళ్లకుండా మనం తప్పకుండా వీటిని అవాయిడ్ చేయగలుగుతాం. ఇప్పుడు మనం మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్న వాళ్ళకి మనం ఇంట్లోనే ఏమైనా తయారు చేసుకొని ఈ మోకాళ్ళ సమస్యలకి ఆయిల్ అప్లై చేయడం కానీ, లేకపోతే ఇంటర్నల్ గా ఏమైనా తీసుకోవడం వల్ల దూరం పెట్టచ్చు కదా డాక్టర్ గారు? అలాంటి ఏమైనా టిప్స్ ఉంటే మా వ్యూవర్స్ కోసం చెప్పండి. తప్పకుండా అమ్మా. నేను ఇంతకు ముందు చెప్పినట్టు వాతం అంటేనే, అంటే కీళ్ళ వాతము అన్నాం, వాతం అంటేనే బాడీ డ్రైనెస్. మనకి తెలిసినంత వరకు డ్రైనెస్ కి మనం ఏం చేస్తాం, మాయిశ్చరైజర్స్ అప్లై చేస్తాం. అలానే లోపల డ్రైనెస్ కి కూడా మేము చెప్పే మనము నువ్వుల నూనె కానివ్వండి, జనరల్ గా పెయిన్ కూడా తగ్గాలన్నప్పుడు అందరు చేసుకునేది నువ్వుల నూనెలో కర్పూరం, ముద్ద కర్పూరాన్ని ఒక 10 grams వేసి 100 ml దాన్ని మరిగించుకొని ఆ ఆయిల్ రోజు అప్లై చేయటం వల్ల, రిపీటెడ్గా అప్లై చేయటం వల్ల ఈ కండరాల శక్తి పెరుగుతుంది. అలానే ఇంటర్నల్ గా కూడా ఆవు నెయ్యి అనేది చాలా వాతాహారం అంటాం. ఈ ఆవు నెయ్యిని రోజు ఒక 5 ml to 10 ml తీసుకోవడము, అండ్ సజ్జలు కానివ్వండి, మునగాకు, మునక్కాయలు, వీటి వల్ల బాడీలో ఈ వాతాన్ని కట్టడి చేయొచ్చు. అలానే వాతం పెరిగే ఐటమ్స్ కూడా ఉంటాయి. లైక్ మేము జనరల్గా చెప్పే వంకాయ కానివ్వండి, చింతపండు, ఇలాంటివి ల్యూకోట్రిన్స్ ఎక్కువ, అంటే బాడీలో డ్యామేజ్ చేసే గుణం ఉంటుంది వాతం వల్ల, కొన్ని రోజులు అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. సో ఏదైనా కానీ ఆ టైంకి ఫుడ్ తీసుకుంటూ దానికి తగ్గ కొంచెం వ్యాయామం అయితే ఉంటే దాన్ని మనం కంట్రోల్లోనే ఉంచవచ్చు, మేనేజ్ చేయొచ్చమ్మా. ఓకే, మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు అసలు స్టెప్స్ ఎక్కకూడదు అంటారా డాక్టర్ గారు? అంటే మోకాళ్ళు అరిగిపోయిన తర్వాత డెఫినెట్లీ అడ్వైస్ చేయమమ్మా. ఎందుకంటే అక్కడ కార్టిలేజ్ అనేది మనం ఎంత మూవ్మెంట్ చేసినా అది రప్చర్ అవ్వడానికే ఉంటుంది. కానీ అలా అని చెప్పేసి మోకాలు రాకముందు ఎక్సర్సైజెస్ చేస్తే ఏమన్నా మనం హెల్ప్ అవుతుంది. వచ్చిన తర్వాత దాన్ని మనము నరిష్మెంట్ అంటే ప్యాంపరింగ్ ఎలా చేయాలో ఆ కండరాలను వీలైనంత వరకు స్ట్రెచ్ అవ్వకుండా ఆపాల్సి ఉంటుంది. సో అలా చేస్తూ ఉంటే తప్పకుండా మెట్లు ఎక్కడాలు దిగడాలు, ఎక్కువ లాంగ్ స్టాండింగ్ ఇలాంటివి అవాయిడ్ చేయడమే బెటర్.
సార్ ఇప్పుడు మీరు చెప్పారు కదా నువ్వుల నూనెలో కర్పూరం కలిపి ఆయిల్ అప్లై చేసుకోవచ్చు మోకాలకి అని చెప్పారు. ఇది కాకుండా ఇంకేం చేయొచ్చు? ఇక్కడ ఏమవుతుందంటే ఎప్పుడైతే మూవ్మెంట్ రిస్ట్రిక్ట్ అవుతుందో మన మెటబాలిజం అంటే ఇమ్యూనిటీ కూడా వీక్ అవుతుంది. అండ్ ఎస్పెషల్లీ రుమటెడ్ ఆర్థరైటిస్ లో వీక్ ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళకి ఇలా అవుతుంది. వాళ్ళకి మేము చెప్పే సజెషన్ ఏంటంటే స్వర్ణక్షిద్ధ క్షీరం అంటాము. అంటే స్వర్ణాన్ని మనం జనరల్గా మెటల్ బంగారం డైరెక్ట్గా ఇవ్వలేం, కానీ ఎవ్రీడే నైట్ మనం బంగారం ఏదైనా ఆర్నమెంట్ని వాటర్లో ఒక రాత్రంతా నానబెట్టి మార్నింగ్ ఆ వాటర్ తాగమని చెప్తాం. ఎందుకంటే ఆ స్వర్ణానికి ఉండే దాని గుణాలు ఏంటంటే వాటర్లో చేరినప్పుడు మన బాడీ ఇమ్యూనిటీ పెరుగుతుంది. సో ఇది ఇండైరెక్ట్గా ఇది వాతానికి చాలా హెల్ప్ అవుతుంది. సో ఇది కూడా ఒక చేస్తే చాలా బెటర్గా ఉంటుంది. థ్యాంక్ యూ డాక్టర్ గారు, చాలా చక్కటి విషయాలు చెప్పారు. మోకాళ్ళ నొప్పుల సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఎలాంటి డైట్ని కంట్రోల్ చేయాలి, ఎలాంటి ఫుడ్ని తీసుకోవాలి, మనం ఎలా జాగ్రత్తలు పాటించాలి అని చాలా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.